హాయ్, నేను మీ పీబీఎన్. మనం గత వీడియోలో చెప్పుకున్నాం దేవరా వర్సెస్ మెగా ఫ్యాన్స్ వారైతే గట్టిగా జరుగుతుంది. ట్రోలింగ్ అంతకు మించి స్థాయిలో జరుగుతుంది. ఈ ట్రోలింగ్ ఎఫెక్ట్ ఖచ్చితంగా దేవరా కలెక్షన్స్ మీద పడతాయి. అదే విధంగా దేవరాకి ఏమైనా కొంచెం నెగిటివ్ టాక్ వచ్చినా గానీ ఫ్యాన్స్ వారైతే ఇంకొంచెం పీక్ స్థాయికి వెళ్తుంది. ఎన్టీఆర్ కి ఎవరైతే అపోజిషన్ ఉన్నారో ఫ్యాన్స్ వాళ్ళు ఆ నెగిటివ్ టాక్ ని ఇంకా ఎక్కువగా స్ప్రెడ్ చేస్తారు. దాని వల్ల ఓవరాల్ కలెక్షన్స్ అయితే దెబ్బతింటాయి. ఒకవేళ సినిమా హిట్ టాక్ వస్తే పాజిటివ్ ఫ్యాన్స్ దాన్ని ఇంకా హై లెవెల్ తీసుకెళ్తారు. అదే సమయంలో కలెక్షన్స్ కూడా కుమ్మేసిద్ది, అది వేరే విషయం. ఇక్కడ ఏమాత్రం కొంచెం దేవరా నైజర్ డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజ్ ఒక ఇంపార్టెంట్ మీటింగ్ అయితే అరేంజ్ చేశారు మెగా ఫ్యాన్స్ తో. ఈ మీటింగ్ కి మెయిన్ మెగా ఫ్యాన్స్ నుంచి కొన్ని సంఘాలు అయితే ఈ మీటింగ్ హాజరయ్యాయి. వాళ్ళతో కూర్చొని దిల్ రాజు అయితే తీవ్రంగానే మంతనాలు అయితే జరిపాడు. మీరిలా ఎన్టీఆర్ ని టార్గెట్ చేస్తూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో దేవరా మూవీ మీద ఈ రకమైన ట్రోలింగ్ చేసి నెగిటివ్ టాక్ లేదా నెగిటివ్ కామెంట్స్ అనేది మీరు స్ప్రెడ్ చేస్తే వాళ్ళు తిరిగి మన సినిమా మీద ఇదే విధంగా ట్రోలింగ్ అనేది చేస్తారు. అందువల్ల మనం ఇబ్బంది పడాల్సి వచ్చింది అంటూ సున్నితంగా హెచ్చరించారు. ఇక్కడ దిల్ రాజు నిర్మాతగా రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ సినిమా తీస్తున్నాడు. ఇప్పటికే కొన్ని పోస్టులు మనం చూస్తున్నాం. ఓకే, మీరు మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు, డిసెంబర్ లేదా మార్చ్ లో మీ వాడి సినిమా వస్తుంది, అప్పుడు మిమ్మల్ని వదిలిపెడతామా అంటూ ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అదే విధంగా ఎన్టీఆర్ కి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో మిగిలిన ఫ్యాన్స్ కూడా కామెంట్స్ అయితే చేస్తున్నారు. దీని ఎఫెక్ట్ ఖచ్చితంగా గేమ్ చేంజర్ మీద కూడా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని దిల్ రాజు ఇద్దరి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం అయితే చేశాడు. కానీ మీటింగ్ వచ్చిన మెగా సంఘాలు మాత్రం ఆ టాపిక్ గురించి ఎక్కువ మాట్లాడకుండా గేమ్ చేంజర్ అప్డేట్ ఏంటి, గేమ్ చేంజర్ సాంగ్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తారు, సినిమా ఎలా వచ్చింది అంటూ దాని గురించి ఎక్కువ మాట్లాడారు. కానీ దేవర గురించి ట్రోల్స్ విషయంలో, దేవర మీద చేస్తున్న నెగిటివ్ స్ప్రెడ్ విషయంలో మాత్రం వాళ్ళు ఎక్కువ అయితే దాని గురించి మాట్లాడలేదు. దీన్ని బట్టి చూస్తే దిల్ రాజు లాంటి వాళ్ళు ఎన్ని మీటింగ్లు పెట్టినా ఫ్యాన్స్ ని కట్టడి చేయలేరని మాత్రం అర్థమవుతుంది. ఇదే సంస్కృతి వెళ్ళిపోతూ ఉంటే మాత్రం టాప్ హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గడ్డు కాలం మాత్రం తప్పదు. ఇప్పటికే ఫస్ట్ డే పబ్లిక్ టాక్స్ రివ్యూస్ వల్ల సినిమా కొంచెం ఇబ్బంది పడుతుంది. ఒకవేళ సినిమా యావరేజ్ టాక్ నెగిటివ్ టాక్ ఉంటే పూర్తిగా డౌన్ అవుతుంది. సినిమా కొంచెం హిట్ టాక్ ఉంటే అది చిన్న సినిమా అయినా కానీ పెద్ద సినిమా అయినా కానీ భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. వాటికి ఆల్రెడీ సినీ జనాలు అలవాటు పడ్డారు. కానీ ఇప్పుడు ఫ్యాన్స్ వారు సోషల్ మీడియాలో దానిని కట్టడి చేయడం మాత్రం చాలా కష్టంగా ఉంది. దీని మీద ఇప్పటికే సినిమా పెద్దలు చాలా మంతనాలు జరిపారు. ఆ భాగంలోనే దిల్ రాజు మెగా ఫ్యాన్స్ తో మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు. కానీ ఆ మీటింగ్ వల్ల ఎలాంటి లాభం అయితే లేదని తెలుస్తుంది. మరి దేవరాకి 10 days మాత్రమే టైం ఉంది. ఈ 10 days ఇది మరింత పీక్స్ కి వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది.